कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निःसृत जनप्रिय दानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनाथ दयिते दयानिधे अत्र्यादिसप्तऋषयः समुपास्य सन्ध्याम् आकाश सिन्धु कमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुं प्रपन्नाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पञ्चाननाब्ज भव षण्मुख वासवाद्याः त्रैविक्रमादिचरितं विभुतास्तुवन्ति भाषापदिः पठति वासरशुद्धिमारात् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् ईषत्प्रफुल्ल सरसीरुह नारिकेल पूगद्रुमादिसु मनोहर पालिकानाम् आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् उन्मील्य नेत्रयुगमुत्तम पञ्जरस्ताः पात्रावशिष्ट कदलीफलपायसानि भुक्त्वा सलीलमथ केलिशुकाक्वडन्ति शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् तन्त्री प्रकर्ष मधुरस्वनया विपञ्च्या गायत्यनन्तचरितं तव नारदोऽपि भाषा समग्रमसकृत्करचाररम्यम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् भृङ्गावळी च मकरन्दरसानुविद्ध छङ्कारगीतनिनदैः सह सेवनाय निर्यात्युपान्त सरसी कमलोदरेभ्यः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् योषा गणेन वरदध्नि विमध्यमाने घोषालयेषु दधिमन्थन तीव्रघोषाः रोषात् कलिं विदधते ककुभश्च कुम्भाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पद्मेश मित्र शतपत्र गतालिवर्गाः हर्तुं श्रियं कुवलयस्य निजाङ्गलक्ष्म्या भेरी निनादमिव बिभ्रति तीव्रनादम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिल लोकबन्धो श्री श्रीनिवास जगदेक दयैक सिन्धो श्रीदेवता गृहभुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीस्वामि पुष्करिणिकाप्लव निर्मलाङ्गाः श्रेयोर्थिनो हर विरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेत्र हतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीशेषशैलगरुडाचल वेङ्कटाद्रिनारायणाद्रिवृषभाद्रिविषाद्रिमुख्याम् आख्यां त्वदीय वसतेरनिशं वदन्ति श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम्। ఈ రోజు నుండి మనం రామకథని ప్రారంభం చేస్తున్నాం. రామకథ ఎటువంటిది అంటే
మనం ప్రతిరోజు తీసుకునే ఆహారం అన్నం లాంటిది అని చెప్పారు. ప్రతిరోజు తిన్నా కూడా అన్నం అంటే ఎవరికి విసుగు పుట్టదు. ప్రతిరోజు ఆకలి వేస్తుంది, ప్రతిరోజు ఆహారం తీసుకుంటూనే ఉంటాం. అలాగే రామకథ కూడా మనం చెవులతో ఆస్వాదం చేసే అమృతం అని చెప్పారు. రామకథ అంటే కథ కాదు, అది అమృతం అని చెప్పారు. అటువంటి అమృతాన్ని మనం ఆస్వాదించబోతున్నాం. పూజ్యశ్రీ స్వామిజీ వారు శతశ్లోకి రామాయణం అని ఆ రామాయణంలో మొదటి సర్గ సంక్షేప రామాయణాన్ని గానం చేసి కొన్ని కోట్ల సంఖ్యలో దాన్ని పారాయణ చేయించారు. ఎంతోమంది భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ రామకథని వారు కూడా గానం చేశారు. మహాసాగరం, మహాసముద్రం, ఆ సముద్రంలో ఎంత తీసినా కూడా ఆ రామామృతం, రామకథామృతం అనేది వస్తూనే ఉంటుంది. ఎంతమంది ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఇంకా ఇంకా విషయాలు ఉంటూనే ఉంటాయి రామాయణంలో. రామాయణం అంటే మన జీవితం అని అర్థం. రామ అయనం, రామ అంటే ఆనందం అనే అర్థం. అయనం అంటే ప్రయాణం. మనం ఆనందంగా సుఖమయంగా జీవితాన్ని సాగించడానికి రామాయణం మహాదివ్యౌషధము అని అర్థం. అటువంటి రామాయణాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనకి ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా సరే రామాయణంలో అందరికీ అన్వయించే, అందరికీ తెలిసే, అందరికీ కావాల్సిన ఎన్నో విషయాల్ని వాల్మీకి మహర్షి మనకు తెలిపారు. ఆ శ్రీమద్ వాల్మీకి రామాయణంలో ఎలా ఆయన రాముడిని కీర్తన చేశారో, ఎలా రామచరిత్ర మనకు తెలిపారో, అదేవిధంగా మనం కూడా ఈ సప్తాహ కార్యక్రమంలో రాముని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రామ అనుగ్రహంతో మన ధర్మరక్షణ అవుతుంది. ఆ ధర్మంతో మనకు సమస్తము సిద్ధిస్తుంది. ధర్మాచరణ చేసేవారికి ఎప్పటికీ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. ధర్మార్థ కామ మోక్షాల్లో మొదటిది ధర్మం. మన కర్తవ్యాన్ని మనం తెలుసుకుని, మనం బ్రహ్మచారులుగా ఉంటే బ్రహ్మచారి ధర్మం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ, మనం ఏ ధర్మంలో అయితే జన్మించామో ఆ ధర్మం కోసం మనం కొద్దిగా అయినా కూడా సేవ చేస్తూ ముందుకు నడిచినప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా మోక్షం కూడా ప్రాప్తిస్తుంది అని చెప్తున్నాయి శాస్త్రాలు. అందుకనే ధర్మం అనేది చాలా ప్రధానం. ఆ ధర్మంలో ఆ స్వామిని గురించి మాట్లాడుకోవటం, శ్రవణం చేయటం, వినటం నిజంగా అదృష్టం. మీరు వింటున్నారు, మీరు అదృష్టవంతులు. మాట్లాడటం నా అదృష్టం అని నేను భావన చేస్తూ ఆ రాముడి గురించి మాట్లాడే భాగ్యం దొరికింది అని మనస్సులో అనుకుంటూ ఈరోజు నుంచి మనం రామకథని ప్రారంభించుకుందాం అని చెప్తూ గణపతి ప్రార్థన చేసుకుని తరువాత ఆ రామకథలోకి ప్రవేశిద్దాం. జై జై గణపతి మంగళకారిం, జై జై గణపతి మంగళకారిం, విఘ్న వినాశక సంకటహారిం, విఘ్న వినాశక సంకటహారి, జై జై గణపతి మంగళకారి, జై జై గణపతి మంగళకారి, శంభో నందన కళ్యాణకారి, శంభో నందన కళ్యాణకారి, గౌరీశ నందన जनहितकारी, गौरीश नंदन जनहितकारी, 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 जय जय गणपति मंगलकारी, जय जय गणपति मंगलकारी, या तो हम ते चरण समीपम, यातो हम ते चरण समीपम, जय अधिनायक मूलाधारी, जय अधिनायक मूलाधारी, 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 जय
जय जय गणपति मंगलकारी, जय जय गणपति मंगलकारी। सिद्धि बुद्धि वर अति संचारी, सिद्धि बुद्धि वरमति संचारि, सच्चिदानंद महा उपकारी, सच्चिदानंद महा उपकारी, महा उपकारी, महा उपकारी। जय जय गणपति मंगलकारी, जय जय गणपति मंगलकारी। विघ्न विनाशक संकटहारी, विघ्न विनाशक संकटहारि। जय जय गणपति, जय जय गणपति, जय जय गणपति मंगलकारी, जय जय गणपति, जय जय गणपति, जय जय गणपति मंगलकारी। विघ्न विनाशक संकटहारी, विघ्न विनाशक संकटहारी। जय जय गणपति मंगलकारी, जय जय गणपति मंगलकारी, मंगलकारी मंगलकारी। जय बोलो गणपति महाराज की जय। ఆధ్యాత్మికత అంటే భౌతికాన్ని దాటి మరో అంశం మీ జీవితంలో రావటం. సృష్టికర్త అంటే పలు రకాలుగా అనుకుంటారు. సృష్టికర్త అంటే ఎక్కడో పైన కూర్చొని లేడు. సృష్టికర్త అంటే మీరు కలల్లో కనే ఊహించుకునే రూపం కాదు. సృష్టికర్త అనేది ఒక సజీవ వాస్తవం. మీ శ్వాసం, మీ శరీరం కూడా సృష్టిలో అంశమే కదా. ఈ శరీరం సృష్టించే పని మీలో నుండే జరుగుతుంది. అంటే సృష్టికి మూలమైన శక్తి మీలో నుండే ప్రతి క్షణం పనిచేస్తుంది. ఇది మీకు అనుభవంలో వస్తే మిమ్మల్ని ఆధ్యాత్మికలు అంటాం. లేకపోతే మీరు ఆ మార్గంలో ఉన్నారు, కానీ మీకు ఆ తెలివి ఇంకా రాలేదు. సరే, ఈ ఆధ్యాత్మికతను తెలుసుకోవాలంటే ఎలా? మీ చేతిని ఇలా కదిలిస్తే గాలి స్పర్శం వలన గాలి ఉన్నదని మీకు తెలుస్తుంది. మామూలుగా మీరు అది తెలుసుకోలేరు, అవును కదా. మీ చుట్టూ గాలి ఉంది, అది వీయకపోతే మీరు దాన్ని అనుభవించలేరు. మీరు ఊపిరి తీసుకుంటున్నారు, అయినా సామాన్యంగా మీకు తెలియదు. మీ చేతిని కదిలిస్తే స్పర్శ వల్ల మీకు గాలి ఉందని మీకు తెలుస్తుంది. ఆకస్మికంగా చిన్న కదలిక వల్ల మీరు తెలుసుకోలేని విషయం కూడా మీరు తెలుసుకుంటారు. కాబట్టి సహజంగా మీకు గ్రహింపులో లేన దానిని కూడా మీరు గ్రహిస్తున్నారు. అలాగే సృష్టికర్తని కూడా తెలుసుకోవాలంటే మీలో కొద్దిగా కదలిక రావాలి, లేకపోతే మీరు తెలుసుకోలేరు. దానికోసం మీలో కొంత తీవ్రతను తీసుకురావాలి. యోగ సాధనంతా దీనికోసమే. యోగా అనేది ఒక చికిత్స కాదు. ఇది మీ తలనొప్పికో నడుము నొప్పికో సంబంధించినది కాదు. ఆరోగ్యం అనేది యోగ వలన వచ్చే ఒక చిన్న వరప్రసాదం. యోగా అనేది చికిత్స కాదు, మీలో ఉన్న సృష్టికి మూలమైన శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఒక మార్గం. యోగమును జీవన శైలిగా తీసుకుంటే ఆరోగ్య సంబంధమైన ఉపయోగాలు ఎన్నో ఉంటాయి. కానీ యోగా ఒక చికిత్సలా మాత్రం చెయ్యొద్దు. మీకొక్క కథ చెప్పిన
ఇంతకుముందు మీరు ఎప్పుడూ ఒక విమానం చూడలేదు, కాబట్టి దాన్ని చూడగానే మీకు కొంచెం భయం, అనుమానం. మొదలు భయం, దానికి తర్వాత అనుమానం, ఇది రెండు పోగొడితేనే కదా వాళ్ళకి అసలు విషయం కనిపిస్తుంది. విమానం కూడా అంతే. కొంత ధైర్యం వచ్చాక వెళ్ళి ఎలానో తలుపు తీసి లోపల వెళ్ళారనుకోండి, లోపల వరుసగా సీటులు ఉన్నాయి. వెంటనే మీ మనస్సు ఏం చెప్తుంది? ఓ, ఇది ఒక పెద్ద బస్సు అని చెప్తుంది. ఇలాంటి అద్భుతమైన బస్సు ఎప్పుడు చూడలేదు. తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేసి నడపాలనిపిస్తుంది. కానీ అసహ్యంగా ఉన్న ఈ రెండు రెక్కలు ఉన్నాయి కదా, మీ ఇళ్ళును, వీధి దీపాలను, వృక్షాలను అన్నిటినీ గుద్దేస్తాయి అని మీరు వాటిని నరికేశారు. రెక్కలు నరికిన ఈ విమానాన్ని బస్సులాగా నడిపేస్తారు. మీకు చాలా సంతోషంగా ఉంది, ఒక గొప్ప బస్సు దొరికింది అని ఆనందం. విమానం అంటే ఏంటి, గాలిలో ప్రయాణం చేసేదంటే ఏంటి అని తెలిసిన వారు చూస్తే వానికి ఏడుపు వస్తుంది. ఇప్పుడు నాకు యోగా కూడా అంతే. ముక్తికి సాధనగా ఉండే ఈ మహా సాధనను తలనొప్పి తగ్గించుకోవటానికి మాత్రం మీరు ఉపయోగించుకుంటే నాకు ఏడుపు వస్తుందండి. అంటే నేను మీ తలనొప్పిని చిన్న చూపు చూడలేదు. మీకు తలనొప్పి ఉండేటప్పుడు అన్నికంటే ముఖ్యమైన విషయం తలనొప్పి తానే. ఈ వేదనలో మీరు ఉండేటప్పుడు మీకు ముక్తి కావాలని కోరిక రాదు. ఆ సమయంలో దేవుడు కనిపిస్తే తలనొప్పి పోవాలంతానే అడుక్కుంటారు. మీ మీద, మీ శరీరానికి అంత ప్రభావం ఉంది. మీరు బాధలో ఉండేటప్పుడు మీకు ఏదీ కనపడదు, అన్నిటినీ కప్పేస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, యోగముని చికిత్సలాగా కాకుండా జీవన శైలిగా అందరికీ చేరాలి. ఆరోగ్యం అదే వస్తుంది. మీలో మీరు బాగా ట్యూన్ అయి ఉంటే మీ శరీరంలో అన్నీ బాగానే పనిచేస్తాయి కదా. ఇది సహజంగా జరిగేదే. కానీ ఆధ్యాత్మికతను ముక్కలు చేసి ఏదో ఒక ప్రయోజనం కోసమో లేదా చికిత్స కోసమో ఉపయోగించుకుంటానంటే అది మీ జీవితాన్ని అనేక రకాలుగా కాంప్లికేట్ చేస్తాయి. కేవలం ఆరోగ్యం కోసమే అయితే యోగా వద్దండి. మీకు టెన్నిస్ ఆడండి, లేకపోతే ఒక పర్వతం ఎక్కండి, లేదా ఈత కొట్టండి, లేదా హాయిగా నడవండి. యోగా వల్ల ఆరోగ్యం బాగుపడదని నేను చెప్పలేదు, ఖచ్చితంగా బాగుపడుతుంది. సృష్టి ద్వారా సృష్టికర్తను చేరే ఒక మార్గం అది. పాత ఇంద్రుడు ఐరావతం మీద, ఉచ్చైశ్రవం మీద వచ్చాడు. చంద్రుడు జింకనెక్కొస్తాడు. అగ్నిహోత్రుడు మేషవాహనం మీద వస్తాడు. కుబేరుడు నరవాహనం మీద వస్తాడు. వరుణదేవుడు మొసలినెక్కొస్తాడు. అందరికీ తలకో వాహనం ఉంది. ఆ వాహనాలు పెద్ద గొప్పే ఉంది. భూలోకంలో మానవులు డొక్కు కారులో, డొక్కు బస్సులో ఎక్కొస్తారు. నువ్వు అలా కాదు. సప్త ఋషుల వాహనం మీదరా మంచి పల్లకీ ఒకటి ఉన్నది మన నందనవనంలో. ఆ పల్లకీలో నువ్వు కూర్చో. ఆ పల్లకీని బొయ్యిలు మొయ్యడం కాదు. అగస్త్యుడు, వశిష్ఠుడు, అత్రి, కుత్సుడు, గౌతముడు, భృగువు, విశ్వామిత్రుడు, వీళ్ళు ఆ కాలంలో సప్త ఋషులు అన్నమాట. ఈ సప్త ఋషుల చేత, సప్త ఋషులు కూడా ఎప్పుడు ఒకళ్ళే ఉంటారు సుమండి. ప్రతి కల్పములోనూ, ప్రతి మనువు కాలంలోనూ మారిపోతూ ఉంటారు. అందుకే మీకు భాగవతంలో మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు, జ్యోతిర్వ్యోముడు వంటి వాళ్ళు 4వ మనువు కాలములో సప్త ఋషులు. త్రిశిఖనామము వాడు దేవవిభుడు, అప్పుడు ఇంద్రుడి పేరు త్రిశిఖుడు. ప్రతి యుగములోనూ సప్త ఋషుల పేర్లు మారతాయి, ఆ పోస్టులవి. అందుకని ఈ కాలములో ఈ 7 ఋషులు, వాళ్ళ 7 చేత పల్లకి మోయించుకుంటూ నువ్వు నా దగ్గరికి ఓహం 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 అని ఊరేగుతూ పెళ్లి కొడుకులో వచ్చావంటే నేను నీ మెడలో దండ వేస్తా అన్నది. ఇలా కబురు పెడితే వాడు వస్తాడు. ఆ తర్వాత సంగతి ఋషులు చూసుకుంటారు అని బృహస్పతి సలహా ఇచ్చాడు. వెంటనే ఈవిడేం చేసింది, పరుగున వెళ్ళిపోయింది. కొత్త ఇంద్ర, నూతనేంద్ర అనగానే వాడు తెగ పొంగిపోయాట. నూతనేంద్ర అనగానే ఏం బిరుదు అన్నాడు. మనం పెళ్లి చేసుకోవడానికి ఏడాది గడువు అడిగాను, ఆ గడువు ముగిసింది. రేపే మధ్యాహ్నం 12ంటికి ముహూర్తం. ఆ ముహూర్తానికి నువ్వు రాగానే నీ మెడలో దండ వేస్తాను.
ఆ తర్వాత మన ఇద్దరం కలిసి టింగురంగానని నందనవనంలో తిరగచ్చు. కానీ నువ్వు పూర్వం ఇంద్రుడిలాగా ఐరావతం మీద గుర్రం మీద రాకూడదు. పల్లకీని సప్త ఋషుల చేత మోయించుకుంటూ పెళ్లికి ఊరేగింపుగా రా. దేవతలంతా నీ వెంట రావాలి. అప్పుడు నేను నీ మెడలో వేస్తా దండ, నా కైదండ పట్టుకోవచ్చు నువ్వు అనగానే వీడు పొంగిపోయి, శచి ఇది కళా నిజమా? ఎన్నాళ్ళ నుంచో నిన్ను పొందాలనుకున్నాను, నా అదృష్టం రేపటితో ఆ కోరిక తీరుతోంది. నువ్వు చెప్పినట్టుగా సప్త ఋషులేమిటి, త్రిమూర్తుల చేత కూడా మోయించుకొస్తాను. నేనెవరిని? నూతనేంద్రుణ్ణి అన్నాడు. త్రిమూర్తుల చేత మోయిస్తానండంతో సగం శక్తి ఎగిరిపోయిందిలేండి. తెల్లారింది, పల్లకి సిద్ధమయ్యింది. సప్త ఋషుల్ని పిలిచాడు. ఇంద్రుడు చెప్తే కాదనకూడదు ఋషులు, అందుకని సప్త ఋషులు ఆ పల్లకీని ఎత్తారు. ఇప్పుడు అందులో కూర్చున్నట్టు శుభ్రంగా కోరవేశానికి మంచి రంగు వేసుకుని, జుట్టు బాగా దువ్వుకుని, కిరీటం పెట్టుకుని, దండలు వేసుకుని, సుగంధ ద్రవ్యాలు పూసుకుని, శచీదేవి దగ్గరికి నన్ను మోసుకుపండి ఋషులారా, ఇలాంటి వాహనంలో నేను తప్పెవరూ వెళ్ళలేదు, బ్రహ్మరథం అంటే ఇదే అన్నాడు ఆయన. బ్రాహ్మణోత్తములంతా మోయడమే బ్రహ్మరథం అంటే. పూర్వం పండితులైన వాళ్ళు గురువుల్ని మోసేవారు అలాగా. తమంత తాము మోస్తే పుణ్యం, మనం అడిగి మోయించుకుంటే మహాపాపం. ఇప్పుడు ఈ పండితులు మోస్తున్నారు. వీడికి తొందరగా ఉంది కదా, శచీదేవి దగ్గరికి ఎప్పుడు వెడదామా, ఆవిడ మెడలో ఎప్పుడు దండ వేస్తుందా అని శచీ సాంగత్యం కోసం మనస్సు ఉవ్విళ్ళూరిపోతోంది. అందుకే ఏమన్నారు, కామాతురాణం నభయం నలజ్జా. కామాతురులకి భయం ఉండదు, సిగ్గుండదు. ఈ భయం లేక నిర్భయంగా వాడు సప్త ఋషుల చేత పల్లకి మోయించుకోవడమే కాకుండా వేగంగా వెళ్ళడం లేదు వీళ్ళనే ఉద్దేశంతో ఎడంకాలెత్తి తన కాలి దగ్గర ఉన్న అగస్త్య మహర్షిని ఎడంకాలతో పడేళ్ళను తన్ని సర్ప సర్ప అన్నాడు. ఏ మహానుభావుడు సముద్రం మొత్తాన్ని చేతిలోకి తీసుకుని గుటకాయ స్వాహాన్ని తాగాడో, ఏ మహాత్ముడు ఇల్వలాసురుణ్ణి వాతాపిని దమనం చేశాడో, ఏ మహాత్ముడి దెబ్బకి వింధ్యపర్వతం గర్వం సర్వం ఖర్వమైపోయిందో అటువంటి మహాత్ముణ్ణి, సకల శక్తులు కలిగిన వాణ్ణి, నిరంతర ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణుడైన పుణ్యాత్ముణ్ణి అగస్త్యుణ్ణి ఈ కాముకుడు ఎడంకాలతో తన్ని సర్ప సర్ప అనడంతో ఆయనకి భగ్గుమన్నది. మూర్ఖుడా, కాముకుడివై మా చేత పల్లకి మోయించుకోవడమే కాకుండా కాలితో తన్ని సర్ప సర్ప అంటావా? సర్పమై కొండ చిలువై భూమి మీద కూలిపోని చెప్పించాడు. పెద్ద శబ్దంతో ఆ పల్లకి పగిలిపోయింది. అందులో కూర్చొని ఉన్న నహుషుడు కాస్త పెద్ద కొండ చిలువై అక్కడి నుంచి భూలోకంలో తల్లకిందులుగా పడిపోయాడు. వాడు వెంటనే ప్రభు ప్రభు అగస్త్య మహర్షి రక్షించని ఏడ్చాడు. చేసిన పాపం అనుభవించు, కృతయుగంలో నువ్వు కొండ చిలువయ్యావు, ద్వాపర యుగం దాకా కొండ చిలువుగా అడవుల్లో తిరుగు. ద్వాపర యుగంలో మీ వంశంలో పాండవులు పుడతారు. అప్పుడు భీముడు అనేవాడు ఇక్కడికి వస్తాడు. ఆ భీముడిని నువ్వు చుట్టముట్టేయి. అప్పుడు భీముడిని రక్షించుకోవడానికి ధర్మరాజు వస్తాడు. ఆ ధర్మరాజుని నువ్వు కొన్ని ప్రశ్నలు వెయ్యి. ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతాడు. దానికి నహుష ప్రశ్నలు అని పేరు అన్నమాట. ఆ నహుష ప్రశ్నలు సమాధానం ధర్మరాజు చెప్పగానే నీకు శాప విముక్తి తిరిగి స్వర్గానికి ఎడతావు. అప్పటిదాకా భూలోకంలో కొండ చిలువుగా ఉండన్నాడు. పాపం అరణ్యపర్వం దాకా, మళ్ళీ మహాభారతంలో అరణ్యపర్వం వచ్చేదాకా కూడా వాడు అలా కొండ చిలువగానే ఉన్నాడు. అంత బతికి చివరికి కొండ చిలువ అయిపోయాడు. కొండలా హాయిగా ఉండేవాడు చిలువుగా మారిపోయాడు. ఈ విధంగా మహాపతివ్రత జోలికి వెళ్ళి భ్రష్టుడైపోయాడు వాడు. ఆ తర్వాత పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి శచీదేవి తన భర్తతో పాటు భక్తితో అమ్మవారిని ప్రార్థించి, అమ్మ జగన్మాత, నీ అనుగ్రహం వల్ల నా భర్త వచ్చాడు, పాపాలు పోయాయి, సింహాసనం కూడా మాకు దక్కింది అనగా, అప్పుడు ఆవిడ భూలోకంలో గోకర్ణం అనే ఒక దివ్యక్షేత్రం ఉంది, మహాశివరాత్రి పర్వదినన్నాడు వెళ్ళి 1000 ఘటములతో నువ్వు నీ భర్త అభిషేకం చేస్తే ఇంకెప్పుడు భవిష్యత్తులో గురుద్రోహం చేయకుండా ఉంటారు. గురుద్రోహం అనే మహాపాపం చేయకుండా ఉండాలంటే గోకర్ణంలో సహస్ర ఘటాభిషేకం చెయ్యి అనగానే వాళ్ళిద్దరూ భూలోకానికి వచ్చి ఇసుకని రాగి మట్టితోటి సంకటి మట్టితోటి వీటన్నిటితోటి కలిపి, మళ్ళీ ఇసుక కరిగిపోకూడదు కదా, అభిషేకం చేస్తుంటే ఇసుక పోతుంది, అందుకని దాని మీద రాగితో తయారు చేసిన ఒక కవచం బోర్లించారు. పైన రాగి కవచం ఉంటుంది, కింద లింగం ఉంటుందన్నమాట. అప్పుడు 1000 కుండలతోటి వాళ్ళు అభిషేకం చేశారు. అభిషేకం అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు రాగి కవచం బయటికి తీశారు. తీయగానే ఆ రాగి కవచం అందమైన అమ్మవారిగా మారిపోయింది. ఆ రాగి కవచం అమ్మవారిగా మారితే అదన్నమాట తామ్రగౌరి అంటే. 1000 కడవలతో ఆనాడు అభిషేకానికి మెచ్చుకుని శివలింగం మీద పెట్టిన కవచాన్ని తన అమ్మవారి రూపంగా మార్చుకుని, నేను శివుడికి వెనక భాగంలో ఉంటాను, నన్ను కూడా దర్శించి తరించండి అన్నది. అంతపూర్వం ఈ తామ్రగౌరీదేవి యొక్క విగ్రహం లేదు. ఇంద్రుడు
శచీదేవి అభిషేకం చేసి తామ్రగౌరిని భూలోకానికి తెచ్చారు. అందుకే అక్కడికి వెళ్లే ముందు మనం ఏం చేయాలో తెలిసినా, ఇంద్రుడు తామ్రగౌరిని ప్రతిష్ఠించాక తన పేరు మీదుగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ ఇంద్రుడికి ఇంద్రేశ్వరుడు అని పేరు. ఆ ఇంద్రేశ్వరుడు మహాగణపతికి పక్కనే ఉన్నాడు, చూసారా మీరు? మహాగణపతి దగ్గర నుంచి బయటికి రాగానే కుడివైపున పెద్ద శివలింగం ఉంది కటకటాల్లో. ఆ లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? ఇంద్రుడే ప్రతిష్ఠించాడు. ఇంద్రేశ్వరుడిని పేరు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించాడు. తామ్రగౌరిని ప్రతిష్ఠించాక అమ్మని ప్రతిష్ఠిస్తే అయ్యని కూడా ప్రతిష్ఠించాలి. అందుకే దానికి ఇంద్రేశ్వరుడిని పేరు. ఈ ఇంద్రేశ్వరుణ్ణి తామ్రగౌరిని తప్పక చూడాలి, దర్శనం చెయ్యాలి. వీలుంటే కుంకుమ పూజ లాంటివి చేయించుకోవడం చాలా మంచిదన్నమాట. ఈ విధంగా చేయగానే గురుద్రోహ పాపం సంపూర్ణంగా నశించింది. భవిష్యత్తులో ఇంకెప్పుడూ కూడా గురుద్రోహ పాపం మేము చెయ్యమని మొక్కుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. మనం కూడా తెలుసో తెలియకో గురువుని తిట్టినా ఉండొచ్చు, భవిష్యత్తులో తిట్టవచ్చు. ఆ తిట్టకుండా ఉండడానికి, ఎంతో పూర్వం తిట్టిన దోషం తొలగడానికి ఈ ఇంద్రేశ్వరుణ్ణి, అమ్మవారిని తామ్రగౌరిని చూచి తరించాలి అని శాస్త్రం చెబుతున్నదన్నమాట.